17వ డివిజన్ శాఖా కార్యదర్శిని. నా పేరు ఎస్కే నజీర్. మార్చి 23 భగత్ సింగ్ రాజ్గురు వర్ధంతి సందర్భంగా సుమారు 10 సంవత్సరాల నుంచి 17వ డివిజన్ ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారుగా 200 నుంచి 250 యూనిట్ల బ్లడ్ని ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డివైఎఫ్ఐ, ఐద్వా, సిఐటియుతో పాటు మాకు విద్యా ఫౌండేషన్, అలాగే ఇక్కడ ఉండేటువంటి యువత అంతా కూడా మద్దతుగా ప్రకటించి ఈరోజు పార్టీలకి, కుల మతాలకి, భాషకి అతీతంగా ఇక్కడ రక్తదాన శిబిరం చేయడం, విజయవంతం చేయడం జరుగుతుంది. ఇందుకు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి యువత తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మా డివిజన్ నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక భాగం. సుమారు 94 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల యుక్త వయసులో ఉన్నటువంటి 3 యువకులు ఈ దేశం కోసం తన ప్రాణాన్ని తృణ ప్రాణంగా అర్పించినటువంటి ఈ రోజుని మనం అందరం కూడా, నేటి యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నేటి యువత వాళ్ళు విస్మరించి అనేకమైనటువంటి చెడు మార్గాల్లోకి వెళ్ళి వాళ్ళు గంజాయి, మద్యం ఇలాంటివి బానిసలైపోయి చిన్న చిన్న విషయాలకే కత్తులు పట్టుకొని ఈరోజు వీరంగం సృష్టించి అనేక మరణాలకు కారణం అవుతున్నాయి. ఉదాహరణకు ఈ 9 నెలల్లోనే దాదాపు 20 మంది హత్యకు గురయ్యారంటే మన జిల్లాలో, మన రాష్ట్రంలో యువత ఏ మార్గంలో ఉన్నారో మనందరికీ అర్థమవుతా ఉంది. అలా కాదు, యువత నడవాల్సిన మార్గం అది కాదు. యువత నడవాల్సిన మార్గం ఇది అని చెప్పి చూపించేటువంటి ఈ యువజన సంఘం ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల్ని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం పాటుపడాలని, గతంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా మన దేశం కోసం పోరాడినటువంటి యువకులు నేడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక విధానాలను వ్యతిరేకిస్తూ మన దేశ సంపదని ప్రైవేటీకరణ కాకుండా మన దేశ సంపదని మన దేశంలోనే ఉండాలని పోరాడాలని చెప్పి మా డివిజన్ నుంచి మేము తెలియజేసుకుంటున్నాం.